ఇక డీటెయిల్స్ చూస్తే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చిన్న ఆడిచర్లపల్లి గ్రామంలో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ లారీ డ్రైవర్లకు క్లీనర్లకు ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహించారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నేతృత్వంలో పోలీస్ శాఖ వినూత్నంగా చేపడుతున్న అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా భారీ లారీ డ్రైవర్లకు క్లీనర్లకు ఇతర వాహన డ్రైవర్లకు చిన్న ఆడిచర్లపల్లి పరిధిలోని ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా అద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని, రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం ద్విచక్ర వాహన చోదకులకు 20కి పైగా ఉచిత హెల్మెట్లను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన కొండమల్లేపల్లి సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ అజ్మీ రమేష్లతో పాటు సహకరించిన గ్రామ సర్పంచ్ పందుల వెంకటయ్యకు ఎస్పీ అభినందనలు తెలిపారు. వెరీ గుడ్ సార్. సార్ ఇక్కడ చూడండి. సెల్ఫ్ తర్వాత సార్ అటలేండి సార్, మీరు అటలేండి సార్. సార్ డాక్టర్ సార్ అటు సార్ అసలు సార్ ఓకే సార్. ఈరోజు కార్యక్రమం గురించి అందరికీ నమస్కారం. ఇవాళ కొండమల్లపల్లి మండల్ చిన్న ఆదర్శపల్లి గ్రామంలో ఇవాళ అరైవ్ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి డిఎస్పీ గారు, సిఐ గారు, సర్పంచ్ గారు, చిన్న గ్రామస్తులు అందరూ కూడా లోకల్లో ఉన్న డ్రైవర్స్, లారీ యూనియన్స్ వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ అరైవ్ కార్యక్రమంలో మనం ఇక్కడ స్పెషల్గా డాక్టర్స్ మనము ఐ చెకప్ కూడా చేయడం జరుగుతున్నది. ఇందాక సుమారు 25 మందికి కూడా మనం ఐ చెకప్ చేసినాం. వాళ్ళకి మనం లయన్స్ క్లబ్ ద్వారా మనం వాళ్ళకి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా అరైవ్ ప్రోగ్రామ్కి సంబంధించి నల్గొండ జిల్లా పోలీస్ తరఫు నుంచి అందరికీ కూడా విజ్ఞప్తి అండి, అందరూ కూడా హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి. ఇక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. అదేవిధంగా మైనర్లకి వాహనాలు ఇవ్వడము, ర్యాష్గా నడపడము, రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా అన్ని కూడా జాగ్రత్తలు వహించుకుంటూ, ఎస్పెషల్లీ డ్రైవింగ్ చేసేటప్పుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ అందరూ కూడా చేయాలని చెప్పేసి అందరికీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మీడియా ద్వారా కూడా నల్గొండలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.